హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకొని ఇలాగా మనకి స్పెట్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా ఏదైనా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, ఓల్డ్ గాజుకి పెట్టేసి ఇక్కడ స్పెట్స్ తగిలించేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా పడతాయి. సో మనకి ఇబ్బంది లేకుండా ఇలా తగిలించేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే మనం వంటకు పెట్టుకునే సోప్స్ అయితే ఉంటాయి కదండి. ఇలాగా సోప్ బాక్స్లో ఉన్నటువంటి సోప్ని తీసుకున్న తర్వాత ఈ సోప్ బాక్స్లో ఉన్నటువంటి కవర్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ సోప్ కవర్ని మనం చక్కగా సెల్ఫుల్లో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కింద ఎలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బట్టలు తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. సో సోప్ కవర్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో నాప్కిన్ బౌల్ ఒకటి పెట్టుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి. వీటికి చాలా బాగా పనిచేస్తుందండి. వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ ఇవి దూరంగా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా పౌడర్లా చేసాం కదండి. ఇప్పుడు మన ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి. ఏ పౌడర్ అయినా సరే ఇలా కొంచెం అప్లై చేసి ఇలా పొట్లం కట్టేసుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పొట్లం కట్టుకున్న తర్వాత 2-3 పొట్లాలు అయితే ఇలా కట్టేసుకొని మన కిచెన్ సింకులు కానీ అలానే మనం గిన్నెలు అయితే సెల్ఫ్లో బోర్లు ఇచ్చుకుంటూ ఉంటాం కదండి. అక్కడ కానీ అలానే ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ పొట్లాలను అలా పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ విధంగా పెట్టి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సెల్ఫ్లో కూడా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి. ఇంకొక పొట్లం ఇలాగా మనం బట్టలు మడతలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కింద కూడా బల్లులు కానీ ఇలాగ బల్లి గుడ్లు పెడుతూ ఉంటాయి కదండి. పురుగులు కానీ అవి రాకుండా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక పొట్లం పెట్టేసుకుంటే సో వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయని సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి. బ్లాకేజ్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం 1 వీక్ ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా అయితే మనం కిచెన్ సింక్లో ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలాగా వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్, అలా వైట్ వెనిగర్ ఒక మూత వేసేసుకొని హాట్ వాటర్ని ఇలా పోసేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ కొంచెం డస్ట్ పట్టేసిన అలానే చిన్న నలకలు అడ్డం పడినా కూడా 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల సింక్ బ్లాకేజ్ సమస్య అనేది ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి నెట్ బ్యాగ్ దాన్ని తీసుకుని ఇలాగ ఎల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఎల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టుని ఇలా నెట్ బ్యాగ్లో వేసేసుకొని కర్పూరం బిళ్ళలు ఇలాగా మెత్తగా అయితే పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలండి. ఇలా ముడి వేసేసుకోవాలి. అది పోకుండా ఇలా ముడి వేసేసుకొని కిచెన్ సింక్ దగ్గర పైప్ దగ్గర ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ప్లేసులు ఎక్కువగా బొద్దింకలతో కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి. ఇలాగ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు బల్లులు కానీ చనిపోతాయండి. చూసారా, నేను నైట్ టైంలో పెట్టాను, ఇలా మార్నింగ్ కల్లా చనిపోయి ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6, ఇలాంటి డబ్బాలు స్టీల్ డబ్బాలు కానీ బాక్సులు కానీ ఒక్కొక్కసారి మూత టైట్గా ఉండి ఎంత తిప్పినా కూడా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా
అంచుకి కొంచెం మనం యాజ్లిన్ అప్లై చేసామనుకోండి, ఇలాగా డబ్బాల అంచులు ఉంటాయి కదండి పై వైపున, ఇలా అంచుల దగ్గర కొంచెం యాజ్లిన్ అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మూత మంచి స్మూత్గా లూజుగా లేకుండా అలానే చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి టైట్ అనేది లేకుండా చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తీసుకోవడానికి కూడా బాక్సులను చక్కగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. మూతలు రానప్పుడు ఇలాగ డబ్బాలకైతే కొంచెం అంచున ఇలాగ వ్యాజ్లైన్ అప్లై చేయండి, చాలా స్మూత్గా ఈజీగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్ ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ముక్కల్లో పేస్ట్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా ఇలాగ కొంచెం ఆనియన్ ముక్కల్లో ఇలాగా టూత్ పేస్ట్ని అయితే అప్లై చేసేసి కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలాగా లిక్విడ్ లాగా మనం కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని మనం 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మన ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా స్ప్రే చేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. పేస్టు అలానే ఆనియన్ ఘాటు చాలా బాగా పనిచేస్తుందండి. వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనకి ఎక్కడైతే ఎక్కువగా ఏ ప్లేసుల్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా మనం కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ ఫ్లోర్ మీద కానీ ఇలాగా మనం కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా బల్లులతో బొద్దింకలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దోసకాయలు మనం ఒక్కొక్కసారి ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో అవి కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడవకుండా ఉండాలంటే ఏదైనా పేపర్ రోల్ ఇలాగా చక్కగా దోసకాయని రోల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆనియన్ ముక్కల్ని ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా బౌల్లో వేసేసుకొని దీనిపైన కొంచెం డేటాలు అయితే వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ మనకి ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఉంటాయో ఆ ప్లేసుల్లో ఈ ఆనియన్ ముక్కల్ని అక్కడగా కొంచెంగా వేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద అలానే ఫ్లోర్ మీద అలానే మన కిచెన్ సింక్లో కానీ ఇలా కొంచెంగా వేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఆనియన్ అలానే డెటాల్ అండి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా బొద్దింకల్ని బల్లెలను ఎల్లగొట్టొచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.